హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పిల్లలకి మనం ఎన్ని రకాల వెరైటీ రెసిపీస్ చేసినప్పటికీ మార్కెట్‌లో దొరికే బిస్కెట్‌లు, చాక్లెట్‌లు, ప్యాకెట్ ఫుడ్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈరోజు వీడియోలో మార్కెట్‌లో కంటే ఎంతో రుచిగా ఉండే బిస్కెట్‌లను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ బిస్కెట్స్‌ని చేసుకోవడం కూడా చాలా సులభం. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇందులోనే అరకప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలి. ఈ పంచదార కొలత బిస్కెట్స్ రుచికి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేవారైతే 1, 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇందులోనే ఫ్లేవర్ కోసం 2 యాలకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1:30 కప్పు వరకు మైదా వేసుకోవాలండి. మైదాను ఒకేసారి వేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మైదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవడం వలన రవ్వ కూడా మైదా పిండితో బాగా కలిసి మెత్తని పిండిలా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. పాలైనా పర్వాలేదు, లేదా నీళ్ళతో కలుపుకున్నా కూడా పర్వాలేదండి. లేదా సగం పాలు, సగం నీళ్లు వేసుకునైనా సరే కలుపుకోవచ్చు. మైదా పిండి బదులుగా గోధుమ పిండితోటి బిస్కెట్స్ చేసుకోవచ్చా అంటే ఆ విషయం కూడా మీకు వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తానండి. పాలైనా, నీళ్ళైనా ఎక్కువ పట్టవండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కొంచెం గట్టిగా పిండి ముద్దలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకుని ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పిండిని రోల్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడ పొడి పిండిని ఉపయోగించమండి. కనుక పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని 2 భాగాలుగా చేసుకోండి. మీరు ఇప్పుడు ఎక్కడైతే బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లోర్ మీద కొద్దిగా నువ్వులను వేసుకోండి. ఈ నువ్వులను పిండి కలుపుకునేటప్పుడు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఈ నువ్వుల పైన ఉంచుకొని కొంచెం మందంగా వీటిని ఒత్తుకోవాలి. మరీ పల్చగా అలా అని మందంగా కాకుండా పరోటాలు చేసుకుంటాం కదండీ! ఆ మందంలోకి రోల్ చేసుకోండి. ఇప్పుడు అంచులు లేని ఏదైనా గ్లాస్‌ని గానీ, బౌల్‌ని గానీ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బిస్కెట్స్ షేప్‌లోకి కట్ చేసుకోండి. నార్మల్‌గా బిస్కెట్స్ ఎలా ఉంటాయో నేను అదే షేప్‌లో చూపించేస్తున్నానండి. కానీ ఈ బిస్కెట్స్‌ని మనం రకరకాల షేప్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా పిండి అంతటిని తీసేసి ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మిగిలిన పిండి ముద్దతో కూడా ఇదే విధంగా బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్‌ని చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్‌ని తీసుకొని వాటిపైన ఈ విధంగా హోల్స్‌ని చేసుకోండి. ఇలా ఫోర్క్ తోటి చిన్న చిన్న హోల్స్‌ని చేయడం వల్ల వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు పొంగకుండా ఉంటాయి. ఇలాగే మొత్తం అన్ని బిస్కెట్స్‌కి హోల్స్‌ని చేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోండి. ఆయిల్ మీడియంలో హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక్కొక్క బిస్కెట్‌ని ఆయిల్‌లో వేసుకోండి. వీటిని ఆయిల్‌లో వేసిన వెంటనే కదపకూడదు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 2 వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో గానీ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా కలరొచ్చేస్తాయి. లోపల మాత్రం సరిగ్గా ఫ్రై కావు. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్‌లో నుంచి బయటికి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి ఉపయోగించొచ్చా అంటే ఇదే కొలతలతోటి మైదా పిండి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బావుంటాయి. అయితే గోధుమ పిండితో చేసేటప్పుడు బిస్కెట్స్ పైన కొద్దిగా పగుళ్ళు వస్తాయండి. టేస్ట్‌లో అయితే ఎటువంటి మార్పు ఉండదు. ఇలాగే అన్ని బిస్కెట్లను ప్రిపేర్ చేసి తీసుకోండి. ఈ బిస్కెట్లు ప్రిపేర్ చేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి గానీ, చల్లారే కొద్దీ క్రిస్పీగా అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసిన బిస్కెట్లని ఎయిర్ టైట్‌గా ఉండే గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే
20-25 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మరి ఎంతో సింపుల్గా అయిపోయే ఈ బిస్కెట్స్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.